ఎందుకు ఎప్పుడు మనకి కృష్ణుడి గురించి వింటున్నా కూడా విసుగు అనేది రాదు. ఎందుకంటే కృష్ణుడికి మనకి శాశ్వతమైనటువంటి సంబంధం ఉన్నది. కృష్ణుడికి మనకి శాశ్వతమైనటువంటి సంబంధం ఉన్నది. అంటే మనకంటే ఆత్మకి కృష్ణ పరమాత్ముడికి అది సంబంధం ఉంది. ఈ సంసార సంబంధాల నుంచి మనం భగవంతుడి సంబంధంలోకి ప్రవేశించడం మానవ జన్మ యొక్క లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ మృత్యు అనేది ఉంది కాబట్టి మనం తప్పకుండా దేవుడితో సంబంధాన్ని, ఇక్కడుండే సంబంధాల్లో తాత్కాలికమైనటువంటి సుఖం, తర్వాత ఎన్నో దుఃఖాలు, కానీ భగవంతుడి సంబంధంలో మనకి శాశ్వత ఆనందము, ఎలాంటి దుఃఖాలు లేకుండా. అంటే మనం ఇక్కడ ఉండడం కోసం కాదు, భగవంతుడు మానవ జన్మించినందుకు భగవద్గీత ఉపదేశం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవంతుడి గీతలో ఈ సంసారంలో ఇట బతుకు అట బతుకు అన్ని చోట్ల నువ్వు ఈ సంసారంలో అన్ని వదిలిపెట్టి నాతో సంబంధం కోసం ప్రయత్నం చేయి. కానీ అందరికీ అది వీలు కాదు. అది కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉండాలి, అంతే కదా. అన్నీ వదిలిపెట్టేసిన వెంటనే మా పెళ్ళాం బిడ్డలు ఎవరు చూసుకుంటారు సార్, మా అమ్మ నాన్న ఎవరు చూసుకుంటారు ప్రశ్న. కాబట్టి వాటి మధ్యలో ఉంటూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మెల్లిగా బాధ్యతలు అయినప్పుడు మనం పూర్తిగా భగవంతుడు అడిగిన విధంగా, భగవంతుడు డిమాండ్ చేసిన విధంగా సర్వధర్మాన్ని పరిత్యజ్య. భగవంతుడు చెబుతున్నాడు, నువ్వు నాతో సంబంధాన్ని పెట్టుకోకపోతే ఎప్పుడు నువ్వు పుట్టడం సావడం. అంటే ఎందుకు మనకి ఈ దామోదర్ లీలలో మనం ఇప్పుడు చదువుతాం. భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చి లీలలు ఎందుకు చేస్తాడు ఆయన? మనం ఆ లీలను తెలుసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. నేను కూడా భగవంతుడి లీలల్లో, అదేదో భగవంతుడు యశోదమ్మతో పాటు లీలలు చేసిపోయినాడు. మనము ఎప్పుడు కూడా మనంతట మనం భగవంతుడితో ఆ సంబంధాన్ని పెట్టుకోవడం వీలు కాదు. కానీ ఎలా యశోదమ్మ కృష్ణుడిని వశం చేసుకుంది, కృష్ణుడు ఇక్కడ భయపడుతున్నాడు ఆయన యశోదమ్మకి. యమరాజు కృష్ణుడు అంటే భయపడతాడు, శివుడు బ్రహ్మదేవుడు కృష్ణుడు అంటే వాళ్ళు సావధానం అవుతూ ఉంటారు. అందరూ కూడా మనం కూడా పాడాం కదా పాట, భగవంతుడు అందరినీ బంధాల్లో పడేస్తాడు, అందరి బంధాలని ఆయన తెంపుతాడు, కానీ ఆయన మాత్రం భక్తుల బంధంలో ఆయన ఇరుక్కుంటాడు. భగవంతుడు అందరికీ తెలుసు ఇక్కడ సంబంధాలన్నీ పోతాయి, పైన కూడా మనం దీని నుంచి బయటికి రాలేము. భగవంతుడి దయ వల్ల మనం ఈ సంసార సంబంధాల నుంచి, బంధాల నుంచి బయటికి రాగలుగుతాం. భగవంతుని వశం చేసుకోవడానికి భగవంతుడు ఆయన కాలయవనుడు అని చెప్పి భాగవతంలో, కాలయవనుడు అని ఒక రాక్షసుడు ఎంతోమంది కృష్ణుని పట్టుకోవడానికి చూశారు, కానీ యశోదమ్మ ఆమెకేమి యోగ సిద్ధులని, ఆమెకేదో బలం, ప్రేమ బలంతో అంటే భగవంతుడు అంటే మామూలుగా భగవంతుడు ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో, ఎవరైతే ప్రేమగా పిలుస్తారో, మనం ఎందుకయ్యా ఇంత జపం చేస్తున్నాం, ఎన్ని కీర్తనలు చేస్తున్నాం అంటే మనం ప్రేమ లేకుండా పాడుతున్నాం. కానీ పాడుతూ ఉంటే మెల్లిగా మన మనస్సు కరిగి
మనకి నిజంగా భగవంతుడి మీద ప్రేమ. అంటే మన ప్రయత్నాన్ని చూసి 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 భగవంతుడు వీడు నిజంగానే ఈ సంసారం నుంచి బయటపడి నాది లేకపోతే ఎందుకు ఇంత టైం ఇస్తున్నాం మనం. ఎవరైనా ఈ విధంగా భక్తి చేస్తూ ఉన్నారంటే మమ్మల్ని మీ దగ్గర చేర్చుకోండి. ఇక్కడ రాసింది అదే, మనం చూద్దాం. భగవంతుడికి ఆయనకి ముసల్తనం లేదు, ఆయనకి సావు లేదు. బ్రహ్మ సంహితలో అద్వైతమచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంచ. అందరికంటే ముసలివాడు ఎవరయ్యా అంటే కృష్ణుడు. అంటే ఆయన దేవుడు. అందరికంటే ముందు మీ నాన్నకు ముందు ఎవడున్నాడయ్యా, మీ తాతకు ముందు ఎవడున్నాడయ్యా, మీ ముత్తాతకు తాత ముత్తాతలు అట్ట పోతా అంటే ఋషులు ముళ్ళు గోత్రాలు వస్తాయి. వాళ్ళకి ముందు ఎవడున్నాడంటే బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడికి ముందు ఎవడున్నాడంటే విష్ణుమూర్తికి ముందు ఎవడున్నాడంటే బలరాముడు ఉన్నాడు. బలరాముడికి ముందు ఎవడు కృష్ణుడు. అంటే అందరికంటే ఓల్డెస్ట్ పర్సన్. మిమ్మల్ని ఎవరిని అడిగితే ఈ సంసారంలో అతి ముసలివాడు ఎవరయ్యా అంటే ఏం చెప్పాలా? వాడెవడికి రష్యాలో 140 సంవత్సరాలు ఉన్నాయి సార్. పక్కన పెట్టవా? తిమింగలాలకి 500 సంవత్సరాలు ఉన్నాయి అట్లా. కానీ అందరికంటే ముసలివాడు ఎవరంటే ఎవరని చెప్పాలా? కానీ ఆయనకి ముసలితనం రాదు. అందరికంటే ఎక్కువ వయస్సు అంటే భగవంతుడి వయసు ఎవరికి ఉంటుంది? సృష్టి ప్రారంభం నుంచి ఎంతమంది బ్రహ్మలు మారిపోతూ ఉంటారు, ఎంతమంది ఎన్ని యుగాలు మారిపోతూ ఉంటాయి. వీటన్నిటికి ముందర ఉన్నటువంటిది భగవంతుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద. ఆయనకంటూ ఆది లేదు. ఆయన ఎప్పటి నుంచి ఉంటాడు? ఆదిర్ గోవింద. అందరికీ మూలంలో కృష్ణుడు ఉన్నాడు, ఆయనకి మూలంలో ఎవరు లేరు. మరి యశోదమ్మ కృష్ణుడికి ఏమన్నా తల్లి అయింది ప్రేమ. ఎవరైనా కూడా యశోదమ్మ సేవ చేసినట్లుగా మనం అందుకన్నా దాన్ని అంటే రాగానుగ భక్తి. మనకి తెలియదు, ఎట్లా తెలుస్తుంది మనకి భగవంతుని ఎలా వశం చేసుకోవాలో? ఎవరైతే భగవంతుని వశం చేసుకున్నారో వాళ్ళని మనం చూస్తే ఇంత కష్టపడాలా, ఇంత చేయాలా. ఇక్కడ యశోదమ్మ ఏమనుకుంటుందా? కృష్ణుడు వెన్న దొంగిలిస్తున్నాడు అంటే వెన్న దొంగిలించడం వల్ల ఆయన పట్టుకుని కట్టేసింది. వెన్న దొంగిలిస్తుంటే తర్వాత ఆయన కోపం వచ్చి కుండలు పగలగొట్టి వెన్న కుండలు పగలగొడుతుంటే ఈయన ఉద్దండత, ఈయన తొండ్రి పనులు పెరుగుతున్నాయి. కాబట్టి కృష్ణుడిని ఆయన్ని సరిచేయడానికి యశోదమ్మ కృష్ణుడిని కట్టివేయడానికి, రోలు కట్టేయడానికి. సో యశోదమ్మ అనుకుంది, మన ఇంట్లో ఇంత మంచి వెన్న ఉంది, మన ఇంట్లో ఇంత కావాల్సినంత వెన్న ఉంది, కృష్ణుడు ఆయన ఎందుకు ఇంకోళ్ళకి పోయి దొంగతనం చేస్తున్నాడు? ఉంది కదా వాళ్ళ ఇంట్లో వెన్న ఉంది కావాల్సినంత, ఎందుకు మన వెన్న నచ్చటం లేదమ్మా ఆయనకి. ఆమె స్పెషల్ ఆవులు ఆమె చూసి వాటికి స్పెషల్ గడ్డి, మంచి మామూలు బజార్లో దొరికే గడ్డి కాదు, స్పెషల్ ఆయన్ని పెట్టి నేనే స్వయంగా చేసి కృష్ణుడికి ఇవన్నీ ఆమె ప్రయత్నం చేస్తాను. కృష్ణుడికి స్వయంగా కృష్ణుడిని ఇతరుల ఇళ్ళకి వెళ్ళి ఆయన వెన్న దొంగిలించడాన్ని ఆపు చేయడానికి ఆమె రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది. అంటే భగవంతుడు, అదే పాట ఉంది కదా మన తెలుగు, కృష్ణుడు మన అందరి వాడేది. వాట్ ఇస్ దట్ సాంగ్? ఏం పాట? గోపాలుడు అందరి వాడే అనేదో ఆ సినిమా పాట ఏదో ఉంది. మేము చిన్నప్పుడు పాట. అంతే యశోదమ్మ ఆమె కృష్ణుడు ఆ పిల్లాడు అనుకుంటుంది, కానీ కృష్ణ ఆమె పిల్లాడు మాత్రమేనా ఏంది?
కృష్ణుడు అందరి వాడు కదా. వాటి ఆమె ఏం చేసుకుంటున్నా కూడా ఆయన ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే కృష్ణుడి కోసం పడిదొస్తూ ఉంటారో, సేవలు చేస్తూ ఉంటారో, భగవంతుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆయన కావాలంటే ఒకేసారి అందరి దగ్గర కూడా ఉండగలడు. యశోదమ్మ నా దగ్గర ఎందుకు ఉంటుందంటే ఆయన దగ్గర ఉంటాడు. తర్వాత కృష్ణుడు రాధారాణి దగ్గర ఉంటాడు. కృష్ణుడు ఆయన మిత్రుల దగ్గర కూడా ఉంటాడు. ఇది భగవంతుడు ఆయన ఎన్ని రూపాల్లో కావాలంటే అన్ని రూపాల్లో వచ్చి, కానీ మనకి యశోదమ్మకి ఎలాంటి ప్రేమ ఉందో, అదేదో ఈ మధ్యలో కొత్తగా పాట వచ్చింది కదా, క్యోం कहते हैं भगवान खाते नहीं, क्यों कहते हैं भगवान नाचते नहीं, क्यों कहते हैं भगवान सोते नहीं. భగవంతుడు ఏమైనా నిద్రపోతాడా? భగవంతుడు ఏమైనా తింటాడా? భగవంతుడు ఏమైనా డ్యాన్స్ చేస్తాడా? ఆ పాట తర్వాత అంటాడా, तुम माँ यशोदा जैसे खिलाते नहीं, तुम गोपियों जैसा नचाते नहीं. గోపిలో లాంటి ప్రేమతో మనం భగవంతుడి దగ్గరికి పోము. అందుకని భగవంతుడు మనకి భగవంతుడు నిరాకారుడు. భగవంతుడు ఆయన అందరిలో ఉన్నాడు. ఈ రకరకాలుగా మాట్లాడుతాడు. కాబట్టి ఇక్కడ అందరికంటే ప్రాచీనమైనటువంటి వాడు, పురాణ పురుషుడు. పురాణ అంటారు కదా, పురాణ అంటే పాత. అందరికంటే అధిక వయస్సు ఉన్నాడు కృష్ణుడు. కానీ నవయవ్వనంచ అంటే కాబట్టి తెలుసుకోవాలి. కృష్ణతత్వాన్ని తెలుసుకోవడం అంటే శాశ్వతమైన ఉనికి గలవాడు భగవంతుడు. ఇవన్నీ కూడా మనకి భగవద్భక్తి అనేటువంటిది, భక్తి ఉన్నవాళ్ళు అంటే భక్తి మనం సంపాదించుకోలేము. ఎలా చేయాలో మనకి తెలీదు, ఏం చేయాలో మనకి తెలీదు. భగవంతుడు ఎలా, ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళంతా కూడా మనకంటే బాగా పాడతారు, కానీ వాళ్ళు ఒక్కపడి నవ్వులుతూ ఉంటారు, వాళ్ళు చుట్టలు తాగుతూ ఉంటారు, లేదా వాళ్ళు తమాకు పాన్ సుపారీ తింటూ ఉంటారు. అంటే వాళ్ళు వ్యసనాలకు బానిసలై బతుకుతూ ఉంటారు. దానివల్ల అంటే పాటలు బాగానే పాడుతున్నారు. అంటే అందుకని చెప్పారు, భగవంతుని మనంతటా మనం సంతోషపెట్టలేము. భగవంతుని మనం భక్తులు, ఎవరైతే భగవంతుడికి దగ్గరైన వాళ్ళని మనం సంతోషపెడతాయి. అంటే భగవంతుడు చాలా గొప్పవాడు. మన భక్తి ఏంది, మన సేవలు ఏంది, దేనికి పనికి వస్తాయి. కానీ మనం డైరెక్ట్గా దేవుడికి సేవ చేయడం కంటే మనం భక్తుల ద్వారా పోయినట్లు భక్తులు మనలో ఉండే లోపాలని వాళ్ళు పక్కన పెట్టి మన శ్రద్ధని భగవంతుడికి తీర్చి, ఈ రకంగా డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి భక్తి కలిగే అవకాశం లేదు. నేను భగవంతుడు ఆయన చెబుతున్నాడు, ఏవం పరంపరా ప్రాప్తం, నేను డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను దొరికే అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేయాలా, ఎలా చేయాలి, ఏం తెలిపి నిలబడి మనం షోకేసులో బొమ్మలాగా చూస్తుంటే దేవుడు దొరుకుతాడు. ఆయన ఏమి ఇష్టపడతాడు, మన హృదయాన్ని ఆయనకి ఇష్టపడే విధంగా ఎలా మనం మార్చుకోవాలా. ఆ పాటలో మన బడంగా అది వ్రజే ప్రసీదం నవనీత చోరం, చెప్పండి. వ్రజే ప్రసీదం నవనీత చోరం
వ్రజాంగనానాంచ దుకూల చౌరం వ్రజాంగనానాంచ దుకూల చౌరం అనేక జన్మాజిత పాప చౌరం చౌరాగ్రగణ్యా పురుషాన్ నమామి. అంటే భగవంతుడు మన అనేక జన్మల ఈ పాపాలు అవన్నీ కూడా ఆయన తీసివేస్తే కానీ మనకి ఆయన ప్రతి భక్తి కలగదు కదా. ఎప్పుడు దాకా మనలో సంసారపు ఆలోచనలు, మనలో సంసారపు బంధాలు, వికారాలు ఏమంటే వాటిలో పడి మనం ఎలా భగవంతుడు మనల్ని అంగీకరిస్తాడు. కాబట్టి మన హృదయాన్ని ఆయన భగవంతుడు వెన్నను దొంగిలించాడు. భగవంతుడు తను ప్రేమించే గోపికా స్త్రీల యొక్క వస్త్రాలను దొంగిలించాడు. తన భక్తుల యొక్క అనేక జన్మార్జిత పాప చౌరం. అంటే మన యొక్క నేను దేవుడు లేకుండా ఉండలేను, నేను దేవుడు లేకుండా బతకలేను, ఈ సంసారంలో భగవంతుడు లేనటువంటి, భగవత్ సంబంధం లేనటువంటి సంసారంలో అంటే మన మనస్సు రకరకాలుగా పోతూ ఉంటుంది. అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన యొక్క గట్టి ప్రయత్నాన్ని చూసి గురువులు ఎప్పుడైతే మన ప్రయత్నం అంటే మనకి మధ్యలో గురువు ఉండి ఆల్రైట్ ఈయన బాగానే చేస్తున్నాడు, ఎప్పుడు కూడా మనం చేస్తున్నది సరైందా లేదా ఎలా తెలుస్తుంది? భగవంతుడు మనం చేసే భక్తికి ఆయన సంతుష్టుడు అవుతున్నాడా లేదా, ప్రసన్నుడు అవుతున్నాడా లేదా ఎలా తెలుస్తుంది మనకి? ఆయన భక్తులు చూసి, మన వినయాన్ని చూసి, మన సేవాభావాన్ని చూసి, మన యొక్క ఉత్సాహాన్ని చూసి, మన యొక్క ప్రయత్నాన్ని పాపం వాడు రికమెండ్ అంతే కదా. రాధారాణి రికమెండ్ చేస్తే కృష్ణుడు వెంటనే, అలాగే గురువు రికమెండ్ చేస్తే మనకి గురువే లేకపోతే ఎక్కడికి పోతాం మనం? ఏం తెలుసు, ఏమవుతుంది, ఎవరు చెబుతారు? మామూలుగా అద్వైత సంప్రదాయంలో వాళ్ళు కూడా గురువుని స్వీకరిస్తారు, కానీ గురువు దగ్గర మంత్రం తీసుకుని వాళ్ళు కూడా గురువు అంటాడు నేను కూడా దేవుడిని అయిపోయా అంటాడు. ఆ శిష్యుడు గురువు దగ్గర మంత్రం తీసుకుని ఇంక నాకు గురువుతో అవసరం ఉంది, నాకు మంత్రం దొరికింది, నేను కూడా గురువు అయిపోయినా. కానీ మనం భగవంతుని పొందాలంటే భగవంతుడి పార్షదులు ఉన్నారు, రాధారాణి, గోపికలు, కృష్ణుడు, యశోదమ్మ, తర్వాత కృష్ణుడి యొక్క సఖులు. భగవంతుడికి యశోదమ్మ వాత్సల్య రసం. వాత్సల్యం అంటే తల్లి పిల్లవాడి సంబంధం, అది ఎలా ఉంటుందో చూడాలంటే యశోద కృష్ణుల మధ్య సంబంధం చూడాలి. అలాగే మిత్రుడు మధ్య సంబంధం, కృష్ణుడు ఆయన సఖుల మధ్య సంబంధం. తర్వాత ప్రేమికుల మధ్య సంబంధం చూడాలంటే గోపికలు, కృష్ణుడు గోపికల మధ్య ఉండే సంబంధం. వాటి మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇక్కడ భగవంతుడి యొక్క శరీరం అది ఆధ్యాత్మిక శరీరము, దివ్య శరీరము, అది పరమానంద రూపము. భగవంతుడి ఆనందం కోసం ఆయన ఎక్కడ ఎత్తుక్కోవక్కర్లేదు. భగవంతుడే ఆనంద స్వరూపుడు, అందుకే ఆయన గమ్మునుండడు. ఏదో ఒక పనులు, ఆయన తుంటరి పనులు, భక్తులతో ఆడుకోవడం, పాడుకోవడం,
భగవంతుడు ఎప్పుడు కూడా, ఎందుకంటే అంతులేని ఆనందంలో ఉంటాడు, పరమానంద స్వరూపుడు. ఆయన రూపం మనమంతా కూడా లిప్స్టిక్లు రాసుకొని ఫేస్ పౌడర్లు పూసుకొని మనం వెంట్రుకలు రంగు వేసుకొని మనం ఈ రంగు గుడ్డలు ఆ రంగు గుడ్డలు మన మొహం బాగానే ఉందని ప్రయత్నం చేస్తూ ఉంటాం. భగవంతుడు ఆయన మొహానికి పేడ పూసుకుంటూ ఉంటాడు. భగవంతుడు ఆయన బాలకృష్ణుడు ఆయన పేడలో తిరుగుతూ ఉంటాడు, అదే గోశాలలో పేడ ఆయన ఒళ్ళంతా. కానీ మామూలుగా ఎవరికైనా ఇవ్వాలంటే అసహ్యంగా ఉంటారు, కానీ భగవంతుడికి ఇవన్నీ అంటుకుంటే ఇంకా అందంగా ఉంటాడు ఆయన. అది మనకు అర్థం కాదు. భగవంతుడు ఏం చేసినా కూడా ఆయన అందం పెరుగుతూనే ఉంటుంది. ఆభూషణాలు వల్ల భగవంతుడికి అందం కాదు, భగవంతుడి వల్ల ఆభూషణాలు కదా కృష్ణుడి మీద ఉంటే కానీ వాటికి అందం రాదు. అంటే మీలాంటి వాళ్ళు వేసుకుంటే ఉంటుంది, జిడ్డు మొహంతో బంగారం వేసుకున్నాడు, లాభం ఏం లేదు. కానీ కృష్ణుడి మీదకి పోయిందంటే వా ఆభూషణాలు. అంటే ఏది కూడా కృష్ణుడికి అందాన్ని కలిగించాల్సిన అవసరం లేదు. కృష్ణుడి అందం వల్ల మిగతా వాటన్నిటికి కూడా అది వాటి యొక్క ప్రయోజనం సమకూరుతూ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా భగవంతుడి ఆయన ఈ వెన్న దొంగ లీలలు చేస్తూ ఉంటే అవి దాచిపెడితే చీకట్లో కనపడవని చెప్పి, కానీ కృష్ణుడు ఒంటి మీద ఉండేటువంటి బంగారు రత్నాలతో చేసినటువంటి ఆ వెలుతురుతో భగవంతుడు తిరిగాడంటే ఆ వెలుగు టార్చ్ లైట్ పట్టుకుని యశోదమ్మ దాచిపెడుతూ ఉంటుంది. అక్కడ పెడితే అటక మీద పెడితే ఇక్కడ పెడితే కృష్ణుడికి కనపడకుండా కనపడకుండా లోపల పెడితే, కానీ కృష్ణుడు ఆయనతో ఒంటి మీద నగలు ఉంటే ఎలాగైనా ఆ నగల యొక్క ప్రకాశంతో నగలు తీసేసినా కూడా కృష్ణుడు ఒంటిలోనే ప్రకాశం ఉంది. సూర్యుడి ప్రకాశం కృష్ణుడి నుంచి వస్తూ ఉంటే ఇంకా కృష్ణుడికి ఆయన ఏం చీకట్లో పెడతారు, ఎక్కడ పెడితే అక్కడే వెళ్తారు. కృష్ణ సూర్య సమ మాయా అంధకార యాహాన్ కృష్ణ తాహాన్ నాహి మాయారాధికార. చైతన్య చరితామృతంలో వస్తుంది ఏమని, కృష్ణ సూర్య సమ, కృష్ణుడు సూర్యుడు లాంటి వాడు. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండే అవకాశం ఉండదు. ఆ రకంగా మనం ఎప్పుడు మనం కృష్ణుని మర్చిపోని విధంగా పెట్టుకుంటే మనల్ని వాసనలు, కోరికలు, వికారాలు ఇవన్నీ మనల్ని సతాయించకుండా ఉండాలంటే కృష్ణుని మర్చిపోయాలంటే మళ్ళీ పశు ప్రవృత్తులు మళ్ళీ ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే కృష్ణుని మర్చిపోతాం మనం అప్పుడప్పుడు మనకు గర్వం కలిగి అనుకోవచ్చు, నేను చాలా పవిత్రంగా బతుకుతున్నాను. మనకి తెలీదు, మనం భక్తి చేస్తున్నంత వరకే పవిత్రంగా ఉంటాం. భక్తి వదిలిపెట్టామంటే మళ్ళీ మన కుక్క బుద్ధులు మళ్ళీ ప్రారంభమవుతాయి. మళ్ళీ ఆ వాసన చూసుకుంటాం, అలా ఎత్తుక్కుంటూ పోతూ ఉన్నాం బయట ప్రపంచంలో. భక్తి చేస్తున్నంత వరకే మనం చక్కగా ఉండగలుగుతాం. భక్తిని వదిలిపెట్టామంటే మళ్ళీ మనం పడిపోతాం అక్కడి నుంచి. కటిక ఆయన చదువుతున్నాడు, భగవంతుడి దివ్యధామమైన గోకులంలో ఎంతో సౌందర్యవంతంగా, మనకి ఐడియా కూడా ఉండదు భగవంతుడి లోకం అంటే ఏంది అక్కడ. ఎందుకంటే ఇది మన జడ బుద్ధికి అందేటువంటి విషయం కాదు కదా. ఇవన్నీ కూడా మళ్ళీ రివీల్డ్ అంటారు, ఇంగ్లీష్లో రివీల్డ్ అంటే సాక్షాత్కారం. మనం చదువుతున్నా కూడా పిల్లలకి చదవడం వస్తుంది, చదవడం వచ్చిన మాత్రం విషయాలు అర్థం, కొంతమంది శ్లోకాలు చదువుతారు, ఏమైనా అర్థమవుతాయని. అరగా సాక్షాత్కారం మనం
భక్తి చేస్తూ ఉంటే మీరు ఈరోజు భగవద్గీత చదవండి, మనకుండే భక్తితో కొద్దిగా అర్థమైంది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే శ్లోకం చదవండి, దాని అర్థాలన్నీ మారిపోయి ఉంటుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. అంతే కదా. మనం ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి భగవద్గీత శ్లోకాలు ఎందుకు వింటాం? ఇది మన భక్తి, మన 4 ఏళ్ల భక్తితో మనకి అంతా ఇంత కొద్దిగా అర్థమవుతుంది, అర్థం కాలేదని. మన 40 ఏళ్ల భక్తితో మనం చదువుతుంటే క్లియర్గా పాయింట్ క్లియర్ కదా. కాబట్టి భక్తి చేస్తూ ఉంటే మన మలినమైన బుద్ధి నిర్మలం అవుతూ ఉంటుంది. నిర్మలమైనటువంటి బుద్ధి గలవాడికి ఆ భగవతత్వం అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ముందు భక్తి, తర్వాత మనకి విషయాలు అర్థమవుతాయి. భక్తి లేకపోతే, అందుకే చాలామంది పుస్తకాలు చదివి ప్రవచనాలు ఇవ్వచ్చు, వాళ్ళు అహంకారం ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా పోయే అవకాశం లేదు. భక్తి చేస్తూ ఉంటే వెళ్ళి మనకి ఆ భగవంతుడు, అందుకే అన్నారు భక్తి పెరుగుతూ ఉంటే మనలో వినయం అనేది కలుగుతూ ఉంటుంది. అంతా భగవంతుడి దయ వల్ల జరుగుతుంది. నా తెలివితేటలు భగవంతుడి వల్ల, నా జ్ఞాపక శక్తి భగవంతుడి వల్ల, నా సాక్షాత్ అంటే అంత. భగవద్గీతలో శ్లోకం ఉంది, ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వస అహంకారాభిమూఢాత్మ. మనం ఈ సంసారంలో పనులు చేస్తూ ఉంటాం, భగవంతుడు మనకి ఇచ్చిన తెలివితేటల అనుసారం పని జరుగుతుంది. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శరీరంతో, మన శరీరం మూలపడితే ఏం చేస్తాం? దేవుడికి ఏం చేయలేం. భగవంతుడు మనకి బుద్ధిని ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం. అటు మనకు తెలిసి ఉండాలి. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వస. ఈ శరీరంలో మనం తిన్న ఆహారం ఇక తెలుస్తుంది అండి. తిన్న ఆహారం ఎలా జీర్ణం చేసుకోవాలో తెలిస్తే మీకు కావాల్సినట్టుగా తినచ్చు. భగవంతుడు ఎంత జీర్ణ శక్తి ఇస్తే అంత మాత్రమే మీకు అరుగుతుంది. అంతకంటే ఎక్కువ తిన్నారంటే ఆ తిన్న సుఖం పోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏం పని, భగవంతుడు ఎంత పర్మిషన్ ఇస్తే అంతవరకు మీరు అనుభవించగలిగారు కదా. ఈ రకంగా అంతా కూడా ఈ శరీరం భగవంతుడి యొక్క శక్తి వల్ల నడుస్తుంది. మన ఆత్మ భగవంతుడి యొక్క భక్తి వల్ల మనం ఎంత భక్తి చేస్తుంటే మనకి అన్నీ తెలుస్తాయి. దేవుడికి ఎలా చేయాలో స్మార్ట్గా, అంటే ఎప్పుడు మనకి చెబుతూ ఉంటాను, రోజు వచ్చి ఇది అది ఇది మీరు భక్తి చేస్తుంటే మీకే తెలుస్తూ ఉంటాయని. అంటే 3rd క్లాస్ భక్తి చేయనటువంటి వాడు గురువు దగ్గర రోజు తిట్లు తింటూ రోజు నేను చెప్పినట్టు చేయట్లేదు, చక్కగా మనం గురువు చెప్పినట్టు చేస్తుంటే మనకి ముందరే తెలుస్తూ ఉంటుంది. ఈ రకంగా చేస్తే గురువు గారు సంతోషపడతారు. అంటే ఈ రకంగా చేస్తే దేవుడికి సేవ చక్కగా చేయగలుగుతాం. అంటే దేనికైనా కూడా మనం మూల్యం చెల్లించాలి. పే ది ప్రైస్. ఇదేదో బేవార్స్గా దొరికేటువంటిది అన్నిటికంటే కష్టమైంది. మీరు మీ షాపులో 4 గంటలు కష్టపడితే ఒక 500 సంపాదిస్తారు. దీనికి బతుకంతా కష్టపడాలి. ఇంకా అయిపోయింది. మనం 15 ఏళ్ళు భక్తి చేస్తాం, ఇంకా మనం ఆటోమేటిక్గా ఈ భక్తి చేస్తున్నంతకాలమే తలకాయ సరిగ్గా ఉంటుంది. భక్తి వదిలిపెడితే నేను 40 ఏళ్ళ భక్తుండే మనం ఎటైనా తిరగచ్చు, మళ్ళీ టక్ కిందకి. నిజానికి మనం భక్తి చేస్తుంటే మనకి ఒకసారి దానిలో రుచి కలిగితే మనం ఇంకా జాగ్రత్తగా ఎప్పుడు కూడా మనకు అర్థమైపోయింది, భక్తి చేస్తున్నంతవరకే నేను సరిగ్గా ఉంటాను. భక్తి చేయడంలో నేను కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నట్లయితే, అందుకే నామపరాధాలు అంటారు, అసావధానంగా నామం జపం చేయడం. మన ప్రారంభం వచ్చి మనం అసావధానంగా ఉంటాం, లోపల ఆలోచనలు, బయట ఇంట్రెస్ట్లు, హరే కృష్ణ హరే కృష్ణ. కానీ ఎదిగిన భక్తుడికి లోపల బయట ఇతో నరసింహ, పరతో నరసింహ, బహిర్ నరసింహ, హృదయ నరసింహ పాడుతున్నాం కదా రోజు నరసింహార్తిలో. ఆ రకంగా మనం
చక్కగా గురువులు వెనకాల వాళ్ళు చేస్తున్న విధంగా, వాళ్ళు చెబుతున్న విధంగా ఆ రకంగా పోతూ ఉంటే మనం కూడా స్థిరమైనటువంటి భక్తుల్లాగా బతకగలుగుతాం. లేకపోతే 2 గంటల భక్తి, 4 గంటల మాయ, ఎటు పోతాం? మాయలోకి పోతాం. అంటే 2 గంటల భక్తి, 4 గంటల మాయ, అక్కడే ఉంటాను. కానీ మనం 2 గంటల భక్తి చేస్తుంటే మళ్ళీ తర్వాత 4 గంటల భక్తి, 6 గంటల భక్తి. ఆఖరిలో ప్రభుపాద అన్నాడు, భక్తులు పిచ్చి వాళ్ళలాగా. అంటే వాడికి రాత్రి లేదు, పగలు లేదు, ఒకటే పని. ప్రేమ పిచ్చిలో పడ్డవాడు అంతే కదా. ఎవడైతే ప్రేమ పిచ్చి ఉంటాడో వాడు ప్రేమించే వాళ్ళ కోసం 24 గంటలు పడి యాతనలు పడతాడు. అలాగే భగవంతుడి ప్రేమ కలిగితే రాత్రిలో పగల్లా ఎప్పుడు పడితే అప్పుడు ఆల్ రైట్. అంటే భగవంతుడి ప్రేమ ఉంటే మనకి ఇప్పుడే చేయాలా, అప్పుడే చేయాలా, 16 మాలలు చేయాలా, ఏంది, వై నాట్ ఆల్ డే కదా. అరే మనకి ఈ శరీరం ఉంది కాబట్టి కొన్ని పనులు చేయక తప్పదు, మిగతా టైం కాపాడుకొని భక్తులు అంటే అవ్యర్థ కాలత్వం. భక్తులు కాలాన్ని ఎప్పుడు వృధా చేయరు, తెలిసింది. మనం ఎంత సంసార పనులు అవసరమైనంత తగ్గించుకుంటూ అది చేసుకుంటే మిగతా టైం అంతా కూడా చక్కగా అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే కృష్ణుడికి యశోదమ్మ ఊరికే దొరకలేదు.